నేను యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తా ఉంటే నాకొక యాప్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. సో, వాటిని చూసిన వెంటనే నాకేందంటే కొంచెం కరెక్ట్ అనిపియలే. ఇది సమాజానికి చెడనిపించింది. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఈ వీడియో చూసిన తర్వాతకి మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి ఆ యాప్‌లో ఏం చెప్పారు? ఆ యాప్ దేని గురించి చెప్పేసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసి అదొకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా. ఫస్ట్ అది విన్న తర్వాతకి మనం మాట్లాడుకుందాం. నాకు డౌట్. మనమిద్దరం మాట్లాడుకుంటే ఇంకెవరైనా వినే ఛాన్స్ ఉంటుందా? అలాంటి అవకాశమే లేదు మామ. కేవలం మనం మాట్లాడుకున్నవి నీకు నాకు తప్ప మూడో కంటికి తెలిసే అవకాశమే లేదు. నువ్వు ధైర్యంగా ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడొచ్చు. పైగా ఎవ్వరు స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ చేయలేరు. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసి నువ్వే చూడు. ఏంటంటే ఒక మెసేజ్ నాకు డౌట్ మనిద్దరం మాట్లాడుకుంటే ఎవరైనా వినే ఛాన్స్ ఉంటుందా? అని చెప్పేసి ఒక అబ్బాయి మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఏందంటే అటువంటి చాయిసే లేదు. స్క్రీన్ రికార్డ్ చేయనీకి కావచ్చు, లేకుంటే స్క్రీన్ షాట్ తీయనీకి కావచ్చు. దీంట్లో ఆప్షన్ లేదు. చాలా ధైర్యంగా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చంట. ప్రైవసీ అంటా ఉన్నారు. మళ్ళీ వీడియో కాల్ అంటా ఉన్నారు. వీడియో కాల్ చేసిన తర్వాతకి ప్రైవసీ ఓన్లీ స్క్రీన్ రికార్డ్ చేయకుండా సరిపోద్దా? వేరే మొబైల్ నుండి స్క్రీన్ రికార్డ్ చేయరాదా? ఈ విధంగా మనం ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటే పైన కెమెరా ఉంటే రికార్డ్ కాదా? వేరే మొబైల్ నుంచి పక్కకెళ్ళి రికార్డ్ చేయరాదా? ప్రైవసీ ఉంది అందులో. ఇటువంటి యాప్స్ దేనికోసం? సమాజంలో దీనివల్ల యూజ్ ఏంది? దీన్ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లోకి ఒక యాప్‌ని ఎందుకు రిలీజ్ చేస్తా ఉన్నారు? దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయితాయి? ఫ్యామిలీస్‌ని ఖరాబ్ అయినాయి కదా! ఇటువంటి యాప్స్ తయారయ్యేది. ఎవరికో తెలియకుండా థర్డ్ పర్సన్‌కి, అన్నోన్ పర్సన్‌కి పేరు, ఊరు ఏం చెప్పకుండా కూడా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చంట, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చంట. దానివల్ల యూజ్ ఏంది? ఆ వీడియోని రికార్డ్ చేసి, స్క్రీన్ రికార్డ్ చేసి, లేకుంటే వేరే మొబైల్‌లో రికార్డ్ చేసి, మీ మొబైల్‌కే పంపించి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. దానికోసమే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏందంటే అబ్బాయిలకి చెప్తున్నా మెయిన్‌గా. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో అక్కడున్నది అమ్మాయా? లేకుంటే ఏ అమ్మాయా అని చెప్పి మీరు గుర్తుపట్టలేరు. ఏఐతో కూడా మంచి బ్యూటిఫుల్ అమ్మాయిలను కూడా తయారు చేసి జస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మన హ్యూమన్ బీయింగ్ లెక్క మాట్లాడుతా ఉన్నారు. జస్ట్ మీకు ఏఐతో అసలు మనిషే కాకుండా కూడా మీరేదన్నా ముందుకెళ్ళి అడ్వాన్స్ స్టెప్ తీసుకుంటే మాత్రము దాన్ని రికార్డ్ చేసుకొని మీ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో వీడియో కూడా ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. మేమేమి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదండి. ఇంట్లో ఎవరూ లేరు. చాలా బోర్ కొట్టోది. అందుకే ఈ యాప్ లో 75,000 కంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కదా అని వచ్చాం. ఇందులో మన పేరు, వయసు లాంటివి ఏవి చెప్పకుండానే ఎవరితోనైనా మాట్లాడవచ్చు. అంతేకాదు ఇందులో స్క్రీన్ షాట్ తీయడం కానీ స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ అస్సలు కుదరదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా ఆడియో వీడియో కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఏం చెప్తా ఉన్నారు? మేమేమి పెళ్లి చేసుకోనికి రాలేదు. ఇంటికాడ ఖాళీగా ఉన్నాం. సో నెక్స్ట్ మీ కుటుంబాలు ఏమైనా నాశనం చేద్దాం అనే విధంగా ఇంటికాడ మేము ఖాళీగా ఉన్నాము. మేమేం పెళ్లి చేసుకోనికి రాలేదు. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకోవచ్చు. ప్రైవసీ ఉంటది ఇక్కడ. ఎటువంటి రికార్డింగ్స్ అనేటువంటి భయం ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం ఏం దీనివల్ల ఏం మెసేజ్ చేయాలని చెప్పని కూడా ఈ యాప్‌తోని అడ్వర్టైజ్‌మెంట్‌లో కనిపిస్తా ఉన్నది ఈజీగా. నెక్స్ట్ ఫ్యామిలీస్ నాశనం అయితాయని చెప్పేసి. ప్రైవసీగా వేరే అన్నోన్ పర్సన్‌తోని కంప్లీట్‌గా థర్డ్ పర్సన్‌తోని పేరు, ఊరు కూడా చెప్పకుండా మాట్లాడుకోవచ్చంట. ఈ పేరు, ఊరు కూడా చెప్పకుండా ఒక పర్సన్‌తోని వీడియో కాల్ ఎట్లా మాట్లాడతారు? అంటే దాని ఎనకాల ఎటువంటి విషయం ఉంటదని చెప్పి గుర్తుపట్టలేరు ప్రజలు. అయినా కూడా చాలా మంది దీనికి అట్రాక్ట్ అయితారు. ఆ రీల్‌కి యాప్ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ రీల్‌కి 25,000 లైక్స్ ఉన్నాయి. నేను షాక్ అయిపోయినా. 25,000 లైక్స్ అంటే 25,000 మంది దాన్ని లైక్ చేసిర్రు. అంటే ఆళ్ళకి అట్‌లీస్ట్ 10,000 మందిని కూడా దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! దాన్ని రీచార్జ్ చేసుకోవాలంట మళ్ళీ. రీచార్జ్ చేసుకుంటే రీచార్జ్ తర్వాతకి ఏందంటే ఒక యాప్‌కి యాక్సెస్ వస్తది. మీరు రీచార్జ్ చేసేటప్పుడు డబ్బులు పెడతారు కదా! దేనికోసం డబ్బులు పెడతారు? ఒక థర్డ్ అన్నోన్ పర్సన్ ఎవ్వరు అసలు వ్యక్తా? మనిషా? రోబోనా? లేకుంటే అక్కడటువంటి ఏ మిషన్ అని చెప్పి ఏం తెలియకుండా రీచార్జ్ చేసి ఆ యాప్‌ని కొనుక్కొని సొల్లు కారేస్తా ఉంటారు. సో దీనివల్ల మీ కుటుంబం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తది. మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా అదే మొబైల్‌లో ఉండి వాళ్ళు మంచిగా స్వీట్‌గా మాట్లాడుతా ఉంటారు. స్వీట్‌గా రిప్లై ఇస్తా ఉంటారు. సో దానికి అట్రాక్ట్ అయిపోయి ఫ్యామిలీని, భార్యని, పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళ మోజులో పడతారు. కొద్ది రోజుల తర్వాత ఏమైతది? ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రపోజల్ దాకా వస్తది. తర్వాతకి న్యూడ్ కాల్స్ మాట్లాడుకుంటారు. మళ్ళీ చెప్తున్నా. అవతల సైడ్ ఉన్నటువంటి వ్యక్తి మనిషా? రోబోనా? అని చెప్పి కూడా మీరు గుర్తుపట్టలేరు. ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ అని చెప్పి మీరు గుర్తుపట్టకుండా మీరు కొంచెం న్యూడ్ కాల్స్ మాట్లాడని చెప్పేసి అంటే ఇక మీ కథం. మీ కథ క్లోజ్ అన్నట్టే ఇగ. నెక్స్ట్ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. చెప్తా ఉంటారు స్క్రీన్ రికార్డ్ చేయరా అని చెప్పేసి. వేరే మొబైల్ నుంచి చేయరాదా రికార్డు? పైన కెమెరా పెడితే చేయరా రికార్డు? ఆ విధంగా రికార్డ్ చేసి వాటిని మళ్ళీ మీ మొబైల్‌కే పంపించి బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటారు. వీటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాము. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము. డబ్బులు పంపని చెప్పేసి. దానివల్ల ఎవరు బాధపడతారు? మీ కుటుంబం బాధపడతది. సో ఇటువంటి యాప్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కూడా వీటిని కొంచెం గుర్తించి వీటిని బ్యాన్ చేయాలి. ఇంకొక అడ్వర్టైజ్‌మెంట్ అది కూడా చూద్దాం ఒకసారి. నా మాట కొంచెం జాగ్రత్తగా విను బ్రో. ఒక 2-3 నిమిషాలు ఈ యాప్ వాడి నీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి నాతో లేదా ఇక్కడున్న నీలాంటి జెన్యూన్ జనాలతో మనసు విప్పి మాట్లాడు. చిన్న రీఛార్జ్ చేసుకుంటే చాలు. పక్కా ప్రైవసీతో ఆడియో మరియు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్లీగా. నీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పక్కర్లేదు. ఆ 3 నిమిషాల తర్వాత నీకు నచ్చకపోతే వెంటనే యాప్ అన్ఇన్స్టాల్ చేయి. కానీ గ్యారంటీ ఇస్తున్నా, నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఫస్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒక చిన్న రీచార్జ్ చేసుకోండి. తర్వాతకి ప్రైవసీగా మీరు ఆడియో కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అప్పటికి మీకు నచ్చకపోతే యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
రీఛార్జ్ అయితే చేస్తా ఉన్నాడు కదా, రీఛార్జ్ చేసిన తర్వాతకి డబ్బులు పోతా ఉన్నాయి కదా, ఎవరెవరో తగులుతారు, తగిలిన తర్వాతకి వాళ్ళ ఫోన్లో కూడా రీఛార్జ్ తనే చేపిస్తారు కదా, అది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు. సో ఈ విధంగా పబ్లిక్ని అనవసరంగా యూత్ని ఎవరైతే ఖాళీగా ఉన్నారో, లేకుంటే ఎవరైతే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, లేకుంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏంటంటే అట్రాక్ట్ చేసి వాళ్ళ త్రూ డబ్బులు గుంజేటువంటి ప్రయత్నం. ఎన్నో యాప్స్ ఉన్నాయి సొసైటీలో ఇలాంటివి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా అంతే. సో దయచేసి ఇటువంటి యాప్స్ని గవర్నమెంట్ కూడా వీటిని శ్రద్ధ పెట్టి వీటిని బ్యాన్ చేయాలి. దీనివల్ల సమాజంలో చెడు కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మంచి కార్యక్రమాలు ఏం జరగవు. సో దయచేసి వీటిని బ్యాన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు చెప్తా ఉన్నారు, లేదు వీటి వల్ల కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉండాలి, థర్డ్ పర్సన్తో స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉండాలి. ఆఫ్లైన్లో మనకి ఎవరైతే ఉంటారో, మన ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, బయటికి వెళ్ళి చిల్ కావండి అంతే తప్ప కంప్లీట్గా అన్నోన్ పర్సన్ ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని జస్ట్ మొబైల్ పట్టుకొని ఆ మొబైల్లో బొమ్మ కనిపిస్తూ ఉంటే నా స్ట్రెస్ రిలీఫ్ అయింది, సో థర్డ్ పర్సన్తో మాట్లాడినా, అమ్మాయి అయితే అబ్బాయితో మాట్లాడినా, అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడినా, సో ఇటువంటి స్ట్రెస్ రిలీఫ్ అనేది జస్ట్ 2 నిమిషాలు అప్పుడు మన మీకు హ్యాపీ ఉంటుంది. కానీ తర్వాతకి అది స్క్రీన్ రికార్డ్ చేసి లేకుంటే ఏదో విధంగా రికార్డ్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ పంపించిన తర్వాతకి అది చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంటుంది. దాని ద్వారా మీరు చాలా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆన్లైన్లో పరిచినటువంటి వ్యక్తి కోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని, ఫ్యామిలీని కూడా దూరం పెట్టకండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుందాం ఈ యాప్ మీద అని చెప్పి అనుకుంటా ఉన్నా. సో ఎవరైనా అడ్వకేట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ మెన్షన్ చేయండి, నేను ఆ నెంబర్కి కాల్ చేస్తాను, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.